ఒక రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయం ఏది విజయ్ది. ఎన్నికల్లో ఎక్కడా కూడా బూతులు తిట్టలేదు. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అంకుల్ అంకుల్ అన్నాడు తప్ప ఎక్కడ తన పరుషమైనటువంటి పదజాలం కానీ ఎక్కడ దాడి ఇటువంటివి కానీ చేయలేదు. రిక్వెస్ట్ చేశాడు, దండం పెట్టాడు, ఓట్లు వేయండి అన్నాడు. అని తను చేసినటువంటి క్యాంపెయిన్ కూడా చాలా ఒక అద్భుతాన్ని చూపిస్తుంది. ఘాట్ అయినటువంటి విమర్శలు, తిట్లు అవి లేకుండా ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికలలో గెలుపు సాధించడం అనేది ముందు 2 తెలుగు రాష్ట్రాలకు చాలా అవసరం. రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఛాలెంజ్ ఇస్తున్నాను. కోడకల్లారా రెండు బయటికి కోడకల్లారా కూర్చోబెట్టి నార తీస్తా, ఒక్కొక్క చేతి మీద గీతలలో తీసేస్తాం, అంత అరగదీస్తాం. గుర్తుపెట్టుకోండి, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం. గుర్తుపెట్టుకోండి. ముందు సభలు పెడితే నేనెంత బాగా తిట్టానని పోటీపడి వీళ్ళు మెడలో కిరీటాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇది అవార్డులు ఇస్తారు అన్నట్టుగా. ఎవరు ఇస్తారో నాకైతే అవార్డులు జరగదు. భవిష్యత్తులో కాల్చి వాత పెడతారు జనం.